ధర్మారం బి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీ ఏపీడీ సాయాగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలతో ప్రభుత్వ పథకాల అమలుపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసుబాబు అధ్యక్షతన సభ నిర్వహించారు. సభ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఆలపించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసు గ్రామంలో 3 నెలలలో చేసిన పనులను, రాబో రోజుల్లో చేసే పనులను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మండల స్పెషల్ ఆఫీసర్ డిఆర్డీ ఏపీడీ జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో చేపట్టిన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచడం కోసం ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలపైన చర్చ మరియు లబ్ధిదారుల అభిప్రాయాల సేకరణ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ ప్రజల అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేయడంపైన నిర్ణయాలు తీసుకోవడంపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకి సిలిండర్, చేయుత పెన్షన్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు మరియు కొత్త రేషన్ కార్డుల మంజూరు, వీటి ద్వారా లబ్ధి పొందిన వారితో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకం, అల్పాహార పథకం, దివ్యాంగ విద్యార్థులకు రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాల పంపిణీ, వీటి గురించి తెలియజేశారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని సమస్యల ప్రాధాన్యత ప్రకారం వాటిని పరిష్కరించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసుబాబుతో పాటు ఉప సర్పంచ్ మహమ్మద్ సల్మాన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ జననీ జయ కీర్తనం సందేశాన్ని చదివినిపిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మన పంచాయత్ సెక్రటరీ గారు అనువదిస్తారు. హలో 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మన పంచాయత్ సెక్రటరీ గారు అనువదిస్తారు. హలో బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ
గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలతో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు కంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 16 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్ సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 లీటర్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1 గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరిస్తున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో ధర్మారం గ్రామానికి కొత్త రేషన్ కార్డులు 226 రేషన్ కార్డులు మంజూరైన. చప్పుడు కొట్టాలమ్మా. 10 సంవత్సరాల రేషన్ కార్డు లేవు, మనకి 226 రేషన్ కార్డులు వచ్చినాయి. టోటల్ ధర్మారం గ్రామంలో 1708 రేషన్ కార్డులు ఉన్నాయి. గతంలో 1482 ఉండే, మనం వచ్చిన తర్వాత 226 ఇచ్చినామమ్మా. ఇంద్రమ్మ ఇండ్లు 52 శాంక్షన్ అయినాయి, 18 కంప్లీట్ అయినాయి అమ్మా. 34 రన్నింగ్ లో ఉన్నాయి. 25 లబ్ధిదారులకి ఐకేపీ నుంచి ₹1,00,000 డ్వాక్రా వాళ్ళు ఇచ్చారు. గృహజ్యోతి కింద 995 గృహాలకి ఉచిత కరెంట్ వస్తుంది. రైతు భరోసా కింద 1196 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు. అది పూర్తి వ్యయం 1,31,34,686 రూపాయలు మనం మన ధర్మారం గ్రామస్తులకి రైతు భరోసా కింద ఇచ్చాం. ఆసరా పెన్షన్స్ 767 ఉన్నాయి. ఇంకా కొత్త పెన్షన్స్ రావాల్సి ఉన్నాయి. ప్రజెంట్ అయితే భర్త చచ్చిపోయిన వాళ్ళకి భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇంకా మన ధర్మాలో నడుస్తున్న పరిస్థితి. మనకు గ్రామంలో పెద్ద ట్యాంకులు 7 ఉన్నాయి, పెద్ద పంప్ సెట్లు 6 ఉన్నాయి, వనచి మోటార్స్ 16 ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో సీఎం రిలీఫ్ అండ్ చెక్స్ కాన్సెన్సీలోనే టాప్. నిజామాబాద్ నియోజకవర్గంలో మన ధర్మారంలో వచ్చిన దాదాపు అంటే 137 సీఎం రిలీఫ్ అండ్ చెక్లు ఇచ్చినాం. మొన్న కూడా ఒక 7 చెక్లు ఇచ్చినాం. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి మనం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో దాదాపు అంటే 29 ఇచ్చినామమ్మా. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత
పేదల దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నాం. మన గ్రామంలో అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా అప్లై చేసుకున్నా, రేషన్ కార్డు అప్లై చేసుకున్నా, ఇందిరా మిల్ అప్లై చేసుకున్నా పూర్తి స్థాయిలో అర్హులకు అందేలాగా చేస్తున్నాం. దీంట్లో మా గ్రామ పంచాయతీ ధర్మారంభి పాలకవర్గం, సర్పంచ్, ఉప పాలక సభ్యులు, మా గ్రామ సెక్రటరీ గారు, మా నాయకులు అందరూ ఏ పార్టీ అని చూడకుండా, ఎవరిని తారతమ్యం లేకుండా మొట్టమొదటిసారిగా ధర్మారం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన అనే కార్యక్రమం నడుస్తుంది. ఏ కార్యక్రమం చేసినా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొంతమంది లబ్ధిదారులు కూడా రాకపోవచ్చు. కొన్ని టెక్నికల్ గా మన ప్రజాపాలన ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇక్కడ అప్లికేషన్ లో కొన్ని మిస్టేక్లు చేయబట్టి కొంతమందికి గురువు రావట్లేదు సార్. దాన్ని రెక్టిఫై చేశాం సార్. అవి ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 30 వరకు ఉన్నాయి సార్. అవి మన స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే సార్ ఈ ప్రజాపాలన అప్లై చేసుకున్నప్పుడు మరి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఫాల్టో లేకపోతే వీళ్ళ అప్లికేషన్ లో టిక్ పెట్టుకోవడం ఫాల్టో మన డాటాలో వీళ్ళు గృహజ్యోతికి అప్లై చేసుకోలేదని కనిపిస్తుంది సార్. దానికి వెసులుబాటు కోసం మనం కలెక్టర్ గారు కూడా ఆదేశించాం సార్. ఇప్పుడు ఈ ఏప్రిల్లో అది కూడా సైట్ ఓపెన్ చేస్తామన్నారు సార్. దాంట్లో పెద్దగా మా ఊర్లో పెద్దగా ఏం లేవు సార్. దాదాపు 30 వెళ్తాయి అనుకుంటా సార్. ఇంకొకటి దీనికి ఏమైందంటే సార్, అప్పుడు గతంలో రేషన్ కార్డు లేవు కాబట్టి ఆ రోజు అప్లికేషన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది కాబట్టి ఇంకొక 20-30 యాడ్ కావచ్చు సార్. 50 హౌజెస్ కి ఫ్రీ కరెంట్ వస్తే సరిపోతుంది. ఇంద్ర మిల్లు సార్ మనం స్టార్టింగ్ లో 64 మందికి ఇచ్చాం సార్. 64 మంది ఇస్తే దాంట్లో 20 మెంబర్స్ కట్టుకోలేకపోయారు. కట్టుకోలేదని మళ్ళీ రిటర్న్ పంపించారు సార్. మన రీసెంట్ లో ఒక 8 వచ్చింది సార్. దీంట్లో అయితే సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే మనం L1 వాళ్ళకి ఇవ్వాలని గవర్నమెంట్ రూల్ ఇచ్చింది సార్. L1, L2, L3, L1 కాబట్టి L3లో కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ప్లేస్ ఉంది సార్. ఇవన్నీ గవర్నమెంట్ ప్లేస్ కాదు సార్. L3లోనే ప్లేస్ ఉన్నారు. అయితే గవర్నమెంట్ ఏమి ఇచ్చారంటే సార్, ఫస్ట్ విడతలు మనకి ఇప్పుడు వచ్చి సెకండ్ లిస్ట్ కాదు, ఓన్లీ ఫస్ట్ విడత కాబట్టి ఫస్ట్ విడతలో L1 ఉన్న వాళ్ళకు ఉన్న రికార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పారు కాబట్టి L3లో కూడా కట్టుకుని లబ్ధారులకు ఇప్పుడు మన అసెంబ్లీలో చెప్పారు కాబట్టి సార్ ఈసారి అది కూడా తీసుకున్న వాళ్ళకు కూడా ఏమని చెప్పారు సార్. అది కూడా తొందరగా రేపు సెకండ్ విడతలో యాడ్ చేస్తే ఇంకా మా ధర్మారం గ్రామంలో 20 మంది కూడా అట్లా రేకులు ఉన్నాడు. స్లాబ్ వరకు ఉండి స్లాబ్ లేకుండా రేకులు ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. గోడ వదిలేసి ఉన్నారు. అట్లా కూడా లబ్ధి చెందుతుంది సార్. పూర్తి స్థాయిలో మీరు మాకు ఈ రోజు స్పెషల్ ఆఫీసర్ గా మాకు ఇక్కడ రావడం, మా ధర్మారం గారు రావడం సార్. మీరు జడ్పీ సీఈఓ కాబట్టి ధర్మారం నిధుల విషయంలో ఇటువంటి విషయాల్లో మీరు చాలా చొరవ చూపిస్తారని, మీకు ఎప్పుడు మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధర్మారం గ్రామ ప్రజలకి ధన్యవాదాలు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ వాసు గారికి, ఉప సర్పంచ్ గారికి, పంచాయతీ సెక్రటరీలకు, ఇక్కడ హాజరైన ప్రతినిధులందరికీ, మా మహిళా సభ్యులకు, పత్రికా విలేకరులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ప్రజలకు ఏమేమి చేసాం, ఏ కార్యక్రమాలు చేసాము, ఆ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తూ వాళ్ళ మధ్యలో చర్చ జరిపి ఇంకా ఇవి కాకుండా వాళ్ళకి ఏమన్నా కావాలా, అదేవిధంగా ప్రభుత్వం కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. అవి కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం ఈరోజు స్పెషల్గా ఒక హిస్టారికల్ మూమెంట్ అంటే చారిత్రాత్మక దినం మొత్తం రాష్ట్రంలో ఒకే రోజు అన్ని గ్రామ పంచాయతీలో జరుగుతుంది. ఇది అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు మా గ్రామ సభ జరుగుతుంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఒక్కొక్క స్కీమ్ తయారు, రైతు భరోసా కార్యక్రమం ఉంది. మన ఊర్లోనే 1100 దాదాపు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎకరానికి 12,000 చొప్పున ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందజేయడం జరిగింది. దీంట్లో ఏదన్నా టెక్నికల్ సమస్యలు కానీ ఏదైనా ఉంటే నెక్స్ట్ రాని వాళ్ళకు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మొత్తం గవర్నమెంట్ మనం ఓన్లీ ఫస్ట్ ఫేజే ఇచ్చినాం. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, L1, L2, L3 అందరికీ అంటే ఎవరికి కూడా గుడిసె ఉండకుండా అందరి ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలే కాకుండా మా డాక్రా సంఘాల నుంచి వాళ్ళు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి సభ్యులకు దాదాపు 2 లక్షలు 3 లక్షల వరకు కూడా ఇందులో రుణం ఇప్పించి వాళ్ళ డబ్బులే మళ్ళీ బ్యాంక్ లోన్ ద్వారా ఇప్పిస్తాము. దానికి మళ్ళీ గవర్నమెంట్ నుంచి వడ్డీ లేని రుణం వస్తుంది. 2 కవర్ అయిపోతుంది. వాళ్ళకు తీసుకుంటారు. కాకపోతే అందరం మా కంపల్సరీ కట్టుకునే వాళ్ళకు మనం ఖచ్చితంగా ఇవ్వండి. ఎవరన్నా ఒక సభ్యులు లేకపోతే కొత్త గ్రూపులో కాకుండా పాత గ్రూపులో ఒక మెంబర్ని జాయిన్ చేసుకొని వెంటనే ఇవ్వండి. అంటే కొత్త గ్రూప్ పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వలేము మన 6 నెలల దాకా. అదే పాత గ్రూప్లో ఒక్కళ్ళని జాయిన్ చేసుకున్నాం అనుకో మనకు అక్కడక్కడ వెళ్ళిపోతుంటారు, పెళ్ళి వెళ్ళిపోతారు, లేదా వేరే వేరే కారణాల వల్ల కదా. వాళ్ళకు కూడా మనం ఇది అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందజేద్దాము. దాదాపు మన జిల్లాలో 70 కోట్ల రూపాయలు ఇందిరమ్మ అంటే
అది కాకుండా లోన్ దారి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అందరికి కూడా ఎలిజిబుల్ అందరికీ ఇస్తాము. అంటే మొన్ననే నిన్ననే 29వ తారీఖు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి 10,000 కోట్ల రూపాయలు అంటే అంటే వీళ్ళకి అంటే మన మహిళలకు ఆదాయాన్ని గవర్నమెంట్ పే చేసింది. దానివల్ల ఆర్టీసీ బాగుపడ్డది. అంటే వీళ్ళు ఇప్పుడు 10,000 కోట్లు మహిళల ఆదాయాన్ని పొదుపు చేసినట్టే. వాళ్ళు డబ్బులు లేకుండా అన్ని కార్యక్రమాలు చాలా మంచి అంటే ఒక ప్రోగ్రాం పెట్టాము ఆర్టీసీ డిపోలో బస్ స్టాండ్లో పెడితే చాలామంది చెప్పారు, మేము అంతకుముందు పని చేసుకోవడానికి వస్తే మీ ఊర్లోకి వెళ్ళి ఇంత ఖర్చు అయ్యేది, ఆ డబ్బులన్నీ మేము పొదుపు చేసి. పిల్లలు చెప్పారు, కాలేజీ పిల్లలు, మా అమ్మ నాన్న ఇంతకుముందు ఖర్చులకి ఏమంటే ఏం ఇప్పుడు ఆల్రెడీ బస్ ఛార్జెస్ మిగిలిపోతున్నాయి కాబట్టి మేము అడవిన డబ్బులు ఇస్తున్నారు. వేరే పుస్తకాలు కానీ వేరే వేరే కార్యక్రమాల వాళ్ళ మిగులు బడ్జెట్. అదేవిధంగా ప్రభుత్వం అయితే మహిళలకు చాలా సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది. అదే అంతకుముందు లేని వడ్డీ లేని రుణాలని గత ప్రభుత్వం ఇవ్వలేదు. మన ప్రభుత్వం రాగానే దాదాపు అందరికి కూడా ఎలిజిబుల్ అందరికి కూడా మనం ఇవ్వడం జరిగింది. మన జిల్లాలోనే 23,64,00,000 ఇచ్చారు వడ్డీ లేని రుణాల కింద జిల్లాలో, ఒక్క జిల్లాలో. పెన్షన్లు అయితే రెగ్యులర్గా ఇస్తున్నాం అందరికీ. మన జిల్లాలో దాదాపు 2,05,000 పెన్షన్లు, ప్రతి నెల 44 కోట్లు పెన్షన్ల కోసమే ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి ఇంకొక 2 లక్షల మందికి కూడా ఇవ్వడానికి, ఎవరికైనా మిస్ అయిన వాళ్ళకు మళ్ళీ మీ గ్రామ పంచాయతీ నుంచి తీసుకుంటాము, సర్పంచ్ నుంచి ఎంపీడీఓ ద్వారా మాకు వస్తాయి, కలెక్టర్ ద్వారా శాంక్షన్ ప్రభుత్వం అందరికీ ఇస్తుంది. నెక్స్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు, అవి వస్తాయి. అదే కాకుండా ఒకటే ప్రభుత్వము ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అని పెట్టారు. ఇది ఎందుకంటే ఎటువంటి సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళకి జీవిత బీమా 5 లక్షల వరకు. ఏదన్నా ప్రమాదం జరిగి చనిపోతే ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ అన్ని గవర్నమెంటే కట్టి ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా గృహజ్యోతి పథకం అయితే తెలుసు అందరికీ, 200 యూనిట్ లోపల బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఫ్రీ కరెంటు ఇస్తుంది. ఎవరు కూడా బిల్లు కట్టాల్సిన పని లేదు. ఇక అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని ఒకటి ఏంటంటే సన్న రకం బియ్యంకు బోనస్ 500 రూపాయలు, అది కూడా ప్రభుత్వం ఇస్తుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అయితే రెగ్యులర్గా ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు చెక్కు అందరికీ. కళ్యాణ లక్ష్మి అయితే మన వాళ్ళకు, మైనార్టీ వాళ్ళకు షాదీ ముబారక్ అని పేరు మార్పు కానీ సేమ్ డబ్బులు కానీ వాళ్ళకు అన్ని ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులు ఇచ్చిర్రు గతంలో కూడా. ఇంకేమైనా మీరు దాదాపు అన్ని చోట్ల కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ పోర్టల్ ఉంది, మిగతా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి అల్పాహారం పిల్లలకు ఇప్పుడు మిడ్ డే మీల్స్తో పాటు మార్నింగ్ వాళ్ళకు టిఫిన్ కూడా పెడుతున్నారు. నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయిన అది నెక్స్ట్ అప్కమింగ్ నెక్స్ట్ మన స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి పెడతారు. మిడ్ డే మీల్స్ ఇప్పటి వరకు 10th వరకు స్కూళ్ళకే ఉంది. నెక్స్ట్ కాలేజీ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇప్పుడు అదా చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మిడ్ డే మీల్స్ పెడతారు. ఇంకా చాలా కార్యక్రమాలు ప్రవేశపెడుతుంది ప్రభుత్వము. దీంట్లో మీరు ఒక వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలా మీరు ఆ లబ్ధి పొందిన దాని గురించి అని. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మాది మహిళా మహమ్మద్ సంఘం. మాకు డాక్రా నుంచి కూడా 1,00,000 ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లు కోసం. అవి సార్ వాళ్ళవి కూడా ఇందిరమ్మ ఇల్లుది 1,00,000 పడ్డాయి. లాస్ట్ బిల్లు రావాలి. మా ఇల్లు మొత్తం అయిపోయింది. మా గ్రామ పంచాయతీ నుంచి మా సారు సర్పంచ్ గారు అంతా మాకు మంచిగా హలో, మాకు ఇంతకుముందు రేషన్ కార్డు ఉండే, కాకపోతే ఒక దగ్గర ఉండే మా అమ్మ వాళ్ళకు నాకు, కానీ కొన్ని రోజుల దాకా చేయలేదు. వేరు కావాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కానీ చేయలేదు. ఇప్పుడు మాకు వచ్చేసింది రేషన్ కార్డు. ఇంతకుముందు కరెంట్ బిల్ కట్టేవాళ్ళం కదా, ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందండి. వాళ్ళు ఇంటికి వచ్చి ఓకే చేసి వెళ్ళారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తారు. 27 పేర్స్ లిస్ట్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి ఓకే చేసి వెళ్తారు. నిర్ణయాలు ఫస్ట్ మొట్టమొదటిగా మా పాలకొల్లు సర్కిల్ అందరికీ చెప్పిన మాట, మనం కూర్చున్నాం, సీట్లో కూర్చోగానే ఎండాకాలం వచ్చేస్తుంది. నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దయచేసి ఎవరు కూడా మే వరకు డ్రైనేజ్ ఇటువంటి పనులు అడగండి. మనం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో వాటర్ ధర్మారం గ్రామాలకు అందిస్తామో ఆ రోజు మనం సక్సెస్ అయిపోయి మేము పాలకవర్గంలో చర్చ చేసుకొని ఇవాళ ధర్మారం గ్రామ పంచాయతీలో
ఉన్న ట్యాంకుల వద్ద ఫస్ట్ మొట్టమొదటిగా మినీ వాటర్ ట్యాంకులు మరమ్మతుల కోసం తీసుకున్నాం. ఎక్కడైతే లీకులు ఉన్నాయో ప్రతి ట్యాంక్ దగ్గర లీక్ లేకుండా చేశాం. అది ప్రతి వార్డులో ప్రజలు చూస్తూనే ఉన్నారు. కొన్ని ట్యాంకుల్ని స్పేర్లో కూడా పెట్టినాం. మినీ వాటర్ ట్యాంకులు కొన్ని స్పేర్లో కూడా వాడకం తీసుకొచ్చేయండి. ఎమర్జెన్సీలో ట్యాంకులు వాళ్ళు రాకపోతే ఆ మినీ వాటర్ ట్యాంక్ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అవి రెడీ చేసి పెట్టాం. దాంట్లో భాగంగా అన్ని మినీ వాటర్ ట్యాంకుల దగ్గర నల్లలు ఏర్పాటు చేయడం, దాన్ని శుభ్రం క్లీన్ చేయించడం, ఆ తర్వాత పైన టాపులు అన్ని 14 ట్యాంకుల దగ్గర చేయించాం. అమ్మ అవునా కదా? చూసారా? మినీ వాటర్ ట్యాంకులు ఉన్నారు చూసారా కదా అన్ని వార్డుల దగ్గర. ఇంకొకటి సార్, తర్వాత పెద్ద ట్యాంకుల దగ్గర ఒక్క ట్యాంక్ మినహాయించి ఎక్కడ మా మినీ వాటర్ పెద్ద ట్యాంకుల దగ్గర ఎక్కడో లీక్ కనపడదు సార్. ఇప్పుడు ఆ ట్యాంకుల దగ్గర పరిస్థితి ఆ పునాదులు బయటపడుతుందని చెప్పేసి రీసెంట్లీ కూడా దాని దగ్గర మురుముచ్చి కార్యక్రమం తీసుకున్నాం. వాటర్ మీద మేము పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాం. లైట్ల విషయం కూడా సార్, లైట్లు కూడా ఎక్కడ కూడా లైట్లు లేకుండా చేస్తున్నాం. కొంచెం మాకు సెంట్రల్ లైటింగ్ సార్ మాకు కన్ఫ్యూజన్ ఉంది. మాకున్న ప్రకారంగా నుడా వాళ్ళు మెయింటైన్ చేయాలి సార్. మాకు డాటా దొరకట్లేదు. R&B వాళ్ళు మేము చేయలేమంటున్నారు, నుడా వాళ్ళేమో మా పరిధి కాదంటున్నారు. దానికి టెక్నికల్ గా లైట్లు పెట్టాలంటే సార్ అది హైజాక్ మిషన్ కావాలి. అది తీసుకొచ్చి పెట్టాలని రెండే 2 months ఉంటుంది. దాని డాటా మాకు ఇవ్వలేదు, దాని కలెక్షన్స్ ఎక్కడున్నాయో మాకు ఇవ్వలేదు, దాని ప్లానింగ్ మాకు ఇవ్వలేదు. దాని మీద మాకు కొంచెం అదొకటి ఇబ్బంది ఉన్నాయి సార్. విలేజ్ లో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లైట్స్ ప్రాబ్లం మొత్తం క్లియర్ చేయం సార్. అయితే R&B వాళ్ళు మాకు ఏమి ఇచ్చారంటే సార్, జనరల్ గా ఇది నుడా అనేవాళ్ళు, నుడా వాళ్ళు మా దగ్గర ఉన్న నుడా విలీన గ్రామాల్లో మా ట్యాక్స్ పర్మిషన్స్ మొత్తం నుడాని ఇస్తుంది సార్. నుడా వస్తుంది మీకు. మేము కట్టిన తర్వాత వాళ్ళు ట్యాక్స్ వేసుకోవడానికి ధర్మారం గ్రామ పంచాయతీ పరిమితం అయిపోయింది. ఆ మెయింటెనెన్స్ అప్పట్లో ఉన్న గ్రామ పంచాయతీలు ధర్మారం చుట్టుపక్కల 2 గ్రామ పంచాయతీలు కలిసి మేమే మెయింటైన్ చేసుకుంటాము, కరెంటు బిల్ మేమే కడతాం అని చెప్పి తీర్మానం చేసి ఇచ్చారని చెప్పి మాకు R&B వాళ్ళు లెటర్ ఇచ్చారు సార్. మేము దానికి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే ఇచ్చారు. కానీ సార్ అది ఆ రోజు గ్రామ పంచాయతీలు అది మేము వాస్తవంగా తప్పు చేసింది అనుకుంటున్నాం. నుడా వాళ్ళు మా గ్రామ పంచాయతీ నుంచి టోటల్ గా మాకు ఒక్క గజానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వడానికి మాకు లేదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దానికి ట్యాక్స్ తీసుకునేది మాత్రం మాకు హక్కు కల్పించారు. అంతా ఈ ట్యాక్స్ నుడా వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ స్ట్రీట్ లైట్లు మెయింటైన్ చేసిన వాళ్ళే. చూడండి సార్, నుడాని బోర్డు పెట్టుకున్నారు కానీ ఆ మెయింటెనెన్స్ అది చేయట్లేదు. ఇప్పుడు ఏమైందంటే సార్ చాలా కాస్ట్లీ అయింది అది. ఆ మెయింటెనెన్స్ అని చాలా కాస్ట్లీ అయింది. ఒక్కసారి ఆ లైట్లు పెడితే మా ధర్మారం గ్రామ పంచాయతీ మొత్తం 1 సంవత్సరం తరపున లైట్లు మేము తీసుకురావచ్చు. ఇంకొకటి సార్, మా డిమాండ్ నోటీస్ వచ్చేసి 30 lakhs మాత్రమే ఉంది. మా గ్రామ జనాభా దాదాపు 10,000 పైన ఉంటారు సార్. 6,000 వరకే గవర్నమెంట్ రికార్డులో చూపిస్తుంది. ఇప్పుడు మాకున్న ప్రజెంట్ ఇష్యూ బట్టి 14 1HP మోటార్లు ఉన్నాయి సార్. ప్రతి మోటార్కి అమ్మ కొంచెం ఈ వాటర్ విషయంలో, ఈ సింగిల్ ఫేస్ మోటార్ విషయంలో కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. అంటే నీళ్ళని మేము ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మోటార్లని మాత్రం మీకు ఎంత అవసరం అంతవరకే వాడండి అమ్మా. ఎంత ఘోరాది పరిస్థితి అంటే అమ్మా, ఒక్కొక్క సింగిల్ HP మోటారు 60,000 వస్తుందమ్మా. 60,000 రూపాయలు కరెంటు బిల్లు, ఒక్క మోటార్కి 60,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. అంటే అక్కడ ఆ పరిధిలో 10-15 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మిషన్ బయట నీళ్లు కావచ్చు, మన నీళ్లు కావచ్చు, ఇవాళ పూర్తి స్థాయిలో నీళ్లు వస్తున్నాయి. నేను ధైర్యంగా చెప్తున్నా, మేము మా పాలక వర్గం వాటర్ సప్లైలో సక్సెస్ అయినాం. దాన్ని మేము తీసుకున్న నిర్ణయాలే దానికి కారణం. నాకు సహకరించిన మా సెక్రటరీ గారికి, మా పాలకవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. కానీ అమ్మా, మన కొంచెం ఆలోచించండి. మన సంవత్సరం మన గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం 30 లక్షలు. అంటే జనరల్ గా పై వచ్చే నిధులతోటి వాళ్ళు కటాప్ పెడతారు, వాళ్ళు ఇది పెట్టాలా, డ్రైనేజ్ పోసుకోవాలని వస్తుంది. కానీ మనం వచ్చిన దాంట్లో మనం డిమాండ్ నోటీస్ లో 30 లక్షలే ఉంది. కానీ ఒక మోటార్ బిల్లు 60,000, యావరేజ్ మీద 40,000 కాడికి వచ్చినా ప్రతి నెల 2-3 లక్షల రూపాయలు మనకి కరెంట్ బిల్ వస్తుంది. ఇది భగీరథ వాటర్ వస్తూ మన అది ఎంత అవుతుంది, సంవత్సరానికి 40-50 లక్షల రూపాయలు మనకి కరెంట్ బిల్కే పోతుంది. ఇంకా మన ఊరు ఏం డెవలప్మెంట్ చేద్దాం. ఇంకొకటి, గత 7-8 సంవత్సరాల నుంచి ధర్మారం గ్రామ పంచాయతీ వారు 5,000-6,000 కడుతున్నారు కదమ్మా. కరెంటు బిల్లు డ్యూ ఉంది. అంటే ఇప్పుడు ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. దాదాపు 2 కోట్లు ఉండొచ్చు. మేము వచ్చిన ఈ 3 నెలల్లో కరెంట్ ఎంత సేవ్ అయిందో మేము రికార్డు తీసుకుని ఇప్పుడు వాళ్ళు 5వ తారీఖు కొడతారమ్మా. అబ్దాలు అన్ని చూపిస్తాము. కొంచెం సింగిల్ ఫేస్ మీటర్లు వాడేవాళ్ళు మిమ్మల్ని వాటర్ వాడదంటే, కానీ మీరు వాడిన వెంటనే
అక్కడ నీళ్లు వృధా పోకుండా గంట వాడే వాళ్ళు మీరు ఎంతవరకు పరిమితి వరకు వాడుకొని ఎండాకాలం వరకు కొంచెం ఇంటేం బంద్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ చేసుకోండి. ఎందుకంటే డబ్బులు అక్కడ నీళ్లు వృధా పోతున్నాయి అంటే గ్రామ పంచాయతీ డబ్బులు మోరీలోకి వెళ్ళిపోతున్నాయి. కొంచెం ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే రాగానే సర్పంచ్ రాగా నీళ్లు కంట్రోల్ చేయమంటున్నాడు అని మీరు అపోహ పెట్టుకోకండి. ధర్మారం డబ్బులు గ్రామ పంచాయతీకి మన తక్కువ బడ్జెట్ డబ్బులు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఈసారి మేము ఇప్పుడు రేపు బిల్లు కొట్టగానే ప్రతి మోటార్ దగ్గర అతికించదలుచుకున్నాం. ఈ గ్రామ పంచాయతీ ఈ మోటార్ బిల్లు ఈ నెల ఇంత వచ్చిందని అది కూడా మేము షోయింగ్ చేయదలుచుకున్నాం. అంటే మిమ్మల్ని నీళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు, కొంచెం ఆ జ్యూస్ అయినా కానీ కొంచెం మీరు కొంచెం వాటర్ వాడుకోవడానికి కొంత తగ్గించుకుంటారు, మీకు అవసరమైన వాడుకుంటారని ఉద్దేశంతో చేస్తున్నాం. అనేది మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని విలేజ్కి ఇచ్చినట్టే మా ధర్మారం విలేజ్ కూడా ఇచ్చింది సార్. మొట్టమొదటిసారిగా ముగ్గురు మేమే పోసుకున్నాం సార్. దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని పక్క విలేజ్ వాళ్ళు దానికి కంప్లైంట్ చేస్తున్నారు. అయితే సార్ మా దగ్గర సార్ ఆ డాక్యుమెంట్ చెప్పండి, నా టేబుల్ మీద డాక్యుమెంట్లో ధర్మారం గ్రామ పంచాయతీ 1985లో అప్పుడు పాలకవర్గ సభ్యులు ధర్మారం గ్రామ రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక్కడ ఎరువులు గిడ్డంగులు విత్తనాలు నిల్వ చేసుకోవడం కోసమని ధర్మారం గ్రామ పంచాయతీ ఉచితంగా స్థలం ఇచ్చిన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. త్రవ్వి ఉంచిన బావి స్థలం మినహాయించిపోను సార్. దాంట్లో తీర్మానంలో ఆ రోజు మా సర్పంచ్ గారు ఆ రోజులోనే అంత పర్ఫెక్ట్ మెన్షన్ చేశారు. త్రవ్వి నిర్మించబడి ఉండిన బావి స్థలం మినహాయించిపోను, మిగతా స్థలాన్ని మా ధర్మారం రైతుల ఉపయోగం కొరకు బర్దిపూర్ ప్రాథమిక సహకార సంఘానికి ఇస్తున్నాము. అది కలెక్టర్ ఆమోదం పొందిన పిదప ఇవ్వడానికి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన రికార్డులో ఉంది సార్. ఆ గోడౌన్కి ఇచ్చే కంటే ముందే అక్కడ బావి ఉంది. ఇవాళ ధర్మారంలో కామన్ గా ఎక్కడ ప్రతి దగ్గర చూసినా కానీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కట్టినా బావి స్థలమే. ప్రతిది ఎక్కడ వేసినా బావి స్థలంలోనే. ఇక్కడ పెద్దగుడి దగ్గర మనం ఉన్న పెద్ద ట్యాంక్ కట్టడం కూడా ఉండేది. ఇవన్నీ కూడా బావి స్థలాలు. ఆ రోజు బోర్లు కాబట్టి బావి స్థలాలు కేటాయించింది. అంటే ఇవాళ ధర్మారం గ్రామ పంచాయతీ అవసరాలు తగ్గట్టుగా వారి అవసరం తగ్గట్టుగా దాన్ని మార్చుకుంటూ వెళ్ళారు. కమిటీ హాల్ కట్టారు, గవర్నమెంట్ స్థలాలకు ఇచ్చారు, అట్లా చేసుకుంటే వెళ్ళి సార్. ఆ ఉద్దేశంతో మా ధర్మారం గ్రామ పంచాయతీ ఎక్కడ స్థలం లేవు సార్. అదే టైంలో దాన్ని అక్కడ ల్యాండ్ చూసుకొని దాన్ని ముగ్గు పోసాము, ఫర్దర్గా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము, అంతా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక రాజకీయం చేస్తున్నారు. బద్దుపూర్ సొసైటీలో ధర్మారం అని కూడా ఒక పార్ట్ ఆఫ్ దాంట్లో తీర్మానం రాసిన దాంట్లో క్లియర్గా ఉంది. ధర్మారం గ్రామ పంచాయతీ ఉచితంగా ఇచ్చింది అని క్లియర్గా ఉంది. అది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆ పక్కన ఉన్న ఒక 30 ఫీట్ల ప్లేస్ని అడవిలాగుండే, గతంలో కూడా అడవిలాగుండే. ఇవాళ మనం క్లీన్ చేసి దాంట్లో అక్కడ వేస్ట్ అవుతుంది ల్యాండ్. ఒక మహిళా సమైక్య బిల్డింగ్ వచ్చింది. ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 100 సంఘాలు ఉన్నాయి. 100 సంఘాలు అంటే 15 మంది మహిళా సభ్యులు ఉన్నారు. దాదాపు 1200 మహిళా సభ్యులు నాకున్న ఇన్ఫర్మేషన్. ఓన్లీ ఒక చిన్న సబ్ సెంటర్ పక్కన ఉన్న ఒక చిన్న మహిళా సభ్యులు దాంట్లో 50 మంది కూడా కూర్చో పరిస్థితి లేదు. నా ధర్మారం అక్క చెల్లెలకి ఎమ్మెల్యే గారు ఇచ్చిన బాణాన్ని మనకు అందుబాటులో గ్రామ పంచాయతీకి అందుబాటులో ఉన్న ఉద్దేశంతో తీసుకున్నాను. అది నేను నీ సొంత బిల్డింగ్ కట్టుకుంటుంది కాదు, నేను ఒక కుల సంఘానికి ఒక వేలకు ఇవ్వలేదు. ఇంత ముందులా కాకుండా ఫస్ట్ వార్డు నుంచి 14వ వార్డు వరకు రెగ్యులర్ గా రొటీన్ గా తిప్పుతున్నాం. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, 14కి వెళ్తారు, 14 దగ్గర మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు. కొంచెం ఏమవుతుందంటే అమ్మా, మీ దగ్గర మీ ఇంటి ముందు డ్రైనేజీల దగ్గర మేము ఇవాళ క్లీన్ చేసి వెళ్తున్నాం. అంటే నేను ఊరంతా చెప్తున్నా, ఒక వాటర్ అనుకోకండి, మేము చూసి చెప్తున్నాం. మేము ఇవాళ క్లీన్ చేసి వెళ్తున్నాం, తెల్లారిపోతున్నాం. మేము వెళ్ళి చూస్తానికి దాంట్లో వాటర్ బాటిల్, ప్లాస్టిక్ కేబుల్ ఉంటున్నాయి. కొంచెం దయచేసి మీ ఇంట్లో చెత్త ఏదైనా ఉంటే ఒక్కరోజు హోల్డ్ చేసుకోండి. ఏ వార్డులో ఉన్నా ఫోన్ చేయండి, మీకు మేము చెత్తబండి పంపిస్తాం. ఇప్పుడు జనరల్ గా కూడా ఇంత ముందు వారానికి 2 సార్లు వచ్చేది చెత్తబండి. దృష్టిలో పెట్టుకోండమ్మా. దీంట్లో మహిళా సంఘాలు మీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారు. ఇక్కడ ధర్మారం గ్రామ పంచాయతీలో ఒక మెడికల్ హాస్పిటల్ కట్టాం సార్. ఇంతకుముందు సబ్ సెంటర్ చిన్నగా ఉండేది. ఎమ్మెల్యే గారికి వెళ్ళగానే ఎందుకంటే షుగర్ పేషెంట్లు అక్కడికి వెళ్తున్నారు సార్. ఆ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది.
మా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఆ వచ్చిన ఆ హాస్పిటల్ కిందకి ఇచ్చి కట్టిన వాళ్ళు సార్ దానిపైన ఎప్పుడైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల కార్యక్రమాన్ని మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు అందుబాటులో ఇంకా ఏమేం కావాలనో వాళ్ళ నుంచి అభ్యర్థులు స్వీకరించి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈరోజు గ్రామ సభల ఉద్దేశము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి అదేవిధంగా మన డిచ్పల్లి మండల పరిషత్తులో అన్ని గ్రామాలలో ఒకే టైంలో మనము గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.